రైతన్నలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు తీపి కబురు అందించాడు. జూలై 18 నుంచి రైతులందరికీ రుణమాఫీ అమలు కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకర్లకు మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి అన్నదానికంటే ముందుగానే రైతుల రుణమాఫీ తేదీని ప్రకటించారు. జూలై 18 నుంచి రైతులందరికీ రుణమాఫీ అమలు కానుంది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులుండగా 70 లక్షల మంది రైతులకు రుణాలున్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. వారికి రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్ కార్డు అనేది కేవలం రైతు కుటుంబ నిర్ధారణ కోసమేనని స్పష్టం చేశారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. రైతుల రుణమాఫీ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జూలై 18 సాయంత్రం లోపు రైతు రుణ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా బ్యాంకర్లను ఆదేశించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు వడ్డీ మొత్తానికి ఈ పథకం వర్తిస్తుంది. రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డ్ డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు తదితరులుంటారు. వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎస్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ను నిర్వహిస్తారు. ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఓ అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా నియమించే అవకాశం ఉంది. ఈ పథకం కింద లబ్ధిదారుల రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో, పీడీఎస్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించిన ఒక్కో రైతు కుటుంబానికి 9 డిసెంబర్ 2023 నాటికి బకాయి ఉన్న రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు పరిమితి వర్తిస్తుంది. అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణ ఖాతాలకు జమ చేస్తారు. పిఎస్సిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంక్ బ్రాంచ్కి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పిఎస్సిఎస్లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు. ఏ కుటుంబానికైతే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత అర్హత గల 2 లక్షల రూపాయల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. ఇదిలా ఉండగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం డొంక తిరుగుడు సమాధానం చెప్తుందని ఓ పక్క ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్న నేపథ్యంలో రైతులు ఓవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లో ఎంతమేర వాస్తవం ఉంది, ప్రభుత్వం చెప్తున్న సమాధానంలో ఎంతమేర వాస్తవం ఉందనేది పథకం పూర్తిగా అమలైతే కానీ తెలియదు. ఏది ఏమైనా రుణమాఫీతో రైతులకు ఉపశమనం లభిస్తుందనే మాత్రం వాస్తవం.